సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలు అనేవి లేకుండా ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక August 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక September 27 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. www.ai.aero అనేటువంటి యొక్క అధికారిక వెబ్సైట్ని విజిట్ చేసి మనము అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక September 27, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 35 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 37 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు బేసిక్ పేనే 40,000 rupees అనేది పే చేయడం అయితే జరుగుతుంది గైస్. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి ఇక్కడ పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి అడిషనల్గా ఏ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఒక డీటెయిల్స్ను కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. లైక్ మీకు డిఆర్ఎస్ అలవెన్సెస్, పాక్స్, హెచ్ఆర్ఏ, పిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్తో పాటుగా మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే దాదాపుగా మనకి 13 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీలైతే ఆఫర్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ బ్రాంచెస్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక
సో ఇక్కడ మనకి చాలా రకాల బ్రాంచెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. లైక్ మనకి ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. ఐటీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ అనేది కూడా మనకి ఆడడం అయితే జరుగుతుంది గైస్. ఎవరైతే 2023, 2024, 2025 ఇయర్స్కి సంబంధించి ఈ యొక్క 3 ఇయర్స్లలో సో మీరు ఏ ఇయర్లో మీరు ఈ యొక్క గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్తో పాటుగా గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ విధంగా ఎవరైతే ఇక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఒక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఆఫీషియల్ వెబ్సైట్లోను నెక్స్ట్ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో పాటుగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీకు ఇంటిమేట్ అనేది చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన యొక్క సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు గైస్. సో ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో తప్పకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.